వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిదూషన్. సంక్రాంతి పండుగ వచ్చిందంటే సంబరం మొదలైనట్టే. అందులోనూ గ్రామీణ ప్రాంతాల్లో పల్లెల్లో ఎడ్ల పరుగు పందెం పోటీలు కానీ ఎడ్ల బండలాగుడు పోటీలు కానీ జరుగుతూ ఉంటాయి. మనమైతే ఇప్పుడు కోవూరు నియోజకవర్గంలో కొత్తూరులో ఉన్నాం. ఇక్కడ వ్యవసాయదారులందరూ కూడా ఎవరైతే వ్యవసాయం చేస్తారో వారందరూ కూడా ఇదొక ఆట విడుపులాగా పండుగ సెలబ్రేషన్స్లో భాగంగా ఈ పరుగు పందెం పోటీలో పాల్గొనడానికి తమ ఎడ్లతో వచ్చి ఉన్నారు. సో మొత్తంగా ఇక్కడ 44 గ్రామాల నుంచి వచ్చినటువంటి ఎడ్లు పోటీలో పాల్గొంటూ ఉన్నాయి. మొత్తంగా 44 బండ్లు అయితే పోటీలో పాల్గొంటున్నాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో వీళ్ళందరూ కూడా రావడానికి అంటే ఎడ్ల పరుగు పందానికి ముందు ఏ విధంగా సిద్ధమవుతారు ఆ వివరాలు ఏంటి తెలుసుకుందాం రండి. సో ఎడ్ల పరుగు పందెంలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉండేటువంటి బండి ఇది. మరి ఎడ్లను ఏ విధంగా సిద్ధం చేస్తారు ఏంటి తెలుసుకుందాం. పరుగు పందానికి ఎడ్లను ఏ విధంగా సిద్ధం చేస్తారు? వాటికి 2 పూటలు మేత పెట్టాలి, ట్రైనింగ్ ఇవ్వాలి బాగా. ఉలవలు, బెల్లము, గజ్జోరం అన్ని ఉలవలన్నీ పెట్టుకొని దానికి ట్రైనింగ్ ఇచ్చుకొని రావాలి పందాలు. ఎన్ని రోజులు ట్రైనింగ్ ఇస్తారు? ఎంత ఖర్చు అవుతుంది? రోజుకి 1000 రూపాయలు అవుతుంది. ఎన్ని రోజులు ఇస్తారు? అలా ఒక నెల. అలాగే ఫీల్డ్ మీద రన్నింగ్ చేస్తూ ఉంటారా వీటిని తీసుకొని? రన్నింగ్ చేపిస్తూ ఉంటాం. రన్నింగ్ చేస్తుంటారు. ఓకే. ఈ గతంలో ఏమైనా పరుగు పందాలు బహుమతులు రావడం జరిగిందా? ఎన్నిసార్లు? 2 సెకండ్లు కొట్టిందా. 2 సెకండ్లు సీనియర్ పందాలు కొట్టింది. ఏ ఊరు బండి ఇది? కోట్రపాడు ముదువర్తి. మామూలుగా జనాలు ఉంటారు కదా, ఈ జనాల్లో ఏమన్నా ఇబ్బంది పెట్టే అవకాశం ఉందా? బండ్లు ఇబ్బంది పెట్టే మందలు లేదు. బాగా ఇబ్బంది ఏం లే. గతంలో మొత్తం ఎంత టైంలో కొట్టారు? 7-15 ప్రైజు. 7-15 సీనియర్ పందెం. 7-8 పందెం కొట్టాం. ఎన్ని కిలోమీటర్లు? 3 కిలోమీటర్లు. 7-15 కొట్టారు. ఏ ఎడ్లా? వేరే. ఇప్పుడు వీటిని ఎలా సిద్ధం చేశారు? వీటిని ఇప్పుడే కొత్త తయారు చేస్తున్నాం. ఈసారి కూడా కాన్ఫిడెన్స్ లో ఉన్నారు. ఇబ్బందిలే ఎట్టుందో. ఆల్ ది బెస్ట్. కోవూరుకు సంబంధించి ఎడ్ల జతలు ఇవి. సో చెప్పండి, పోటీలు ఏ విధంగా జరుగుతున్నాయి? పోటీలు గత కొన్ని సంవత్సరాలుగా కోవూరులో రాష్ట్రాలు ఎద్దుల పరుగు పందెం జరుగుతుంది. చాలా జిల్లాల నుంచి ఇక్కడికి పోటీలకు వచ్చారనుకుంటారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోటీలకి పాల్గొనేందుకు అందరూ ఉత్సాహపరుస్తారు. కోవూరుకి ఒక ప్రత్యేకత ఉంది. కోవూరు పండగ రోజుల్లో కాబట్టి కొన్ని వేల మందితో ఇక్కడ పందాలు జరుగుతాయి. ఈ ఎద్దులు గతంలో కూడా మొదటి బహుమతి సాధించున్నాయి. అదేవిధంగా ఈసారి కూడా రావాలని కోరుకుంటున్నాం. గతంలో ఎంత కొట్టారు అంటే కిలోమీటర్స్ ఎట్లా? అదే దూరంతో 5 నిమిషాల 15 సెకండ్లు చేస్తున్నాయి. అప్ అండ్ డౌన్ 2 కిలోమీటర్లు ఉంటుంది. 2 కిలోమీటర్లు. ఈసారి 5-10కి రావాలని కోరుకుంటున్నాం. 5-10కి రావాలని కోరుకుంటున్నాం. సో ఇవి గతంలో పోటీలో గెలుపొందినటువంటి ఎడ్లు మళ్ళీ పోటీలో నిల్చున్నాయన్నమాట. సో ఆల్ ది బెస్ట్ చెప్దాం వాళ్ళకి. ఆల్ ది బెస్ట్ అండి. సో మనతో పాటు మరి కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, అసలు పందానికి ముందు ఈ ఎద్దుల్ని ఏ విధంగా సిద్ధం చేస్తారు? వాటికి పందానికి వెళ్ళేటప్పుడు అంతా మసాజ్ ఏదో చేస్తూ ఉన్నారు కదా, ఏంది చేయాలండి? మామూలుగా ఒక పందెం ఎప్పుడైనా 3 నెలల ముందు నుంచి వాటికి ఉలవలు కానీ వాటికి ఫుడ్ అనేది మొత్తం చేంజ్ అవుతుంది. రాగి అంబలి, బెల్లం పెట్టడం, వాటికి హెల్దీ ఫుడ్ బాగా ఇవ్వడం, ఉదయం సాయం వేడి నీళ్ళతో బాగా తొడవడం, అన్నీ బాగా నీట్గా చేసి వేడి నీళ్ళతో నీట్గా. అంటే ఒళ్ళు అలసిపోతుంది కదా, ఒళ్ళు బాగా నొప్పులతో ఆ నొప్పులు తగ్గుతాయి, కొంచెం ఫ్రీగా ఉంటాయి వాటికి. అందువల్ల వేడి నీళ్ళతో కొంచెం గోరువెచ్చగా మనం కాపడం పెట్టుకున్నట్టు వాటికి కూడా కాపడం పెట్టాలి. అంటే మీరు ఎప్పుడన్నా జాకీగా పోటీలో పాల్గొన్నారా? నేను ఎప్పుడు పాల్గొనలేదు. మా మామగారు కానీ మా అన్నదమ్ములు వాళ్ళు పాల్గొన్నారు. సో మనతో పాటు జాకీ ఉన్నారు. వీళ్ళు మామూలుగా ముందుండి నడిపిస్తారు. సో చెప్పండి, జాకీగా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నారు? ఎడ్లు పందెంలో వెళ్ళిన తర్వాత, ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు సైడ్ పోకుండా ఉండడానికి? అవన్నీ కూడా మేము 5 సంవత్సరాల నుంచి తోలుతున్నాం అండి జాకీగా. మేము సొంత ఎద్దులు ఉన్నాయి, పక్కన బండి తోలుతుంటాము. మేము జాగ్రత్త ఎద్దులు గట్టిగా మేపుకొని వస్తాం ఇక్కడికి. తర్వాత ఎద్దులు పందెంలో తోలేటప్పుడు 4 పక్కలు వేసుకొని జాగ్రత్తగా తోలి ఎద్దులు తప్పు చేయకుండా పక్కకి వెళ్ళకుండా ఎద్దులు పోయి వచ్చేదానికి జాగ్రత్తగా చూస్తాం. ముందు ప్రైజ్ గురించి ఆలోచించాము. ముందు ఎద్దులు పోయి వచ్చేదానికి ఆలోచిస్తాం. ప్రైజ్ గురించి ఆలోచించుకుంటే ఎద్దులు తప్పు చేయకుండా జాగ్రత్తగా వెళ్ళొస్తే నెక్స్ట్ టైం అదే ఆటోమేటిక్గా ప్రైజ్ వస్తుంది. అదే. సో సైడ్ పోకుండా చూసుకుంటారు మెయిన్. అవునండి, సైడ్ పోకుండా చూసుకుంటాం. గతంలో బహుమతులు ఏమైనా వచ్చాయా మీకు? వచ్చాయండి. ఎన్నిసార్లు కొట్టారు? ఏ టైంలో కొట్టారు? లాస్ట్ ఇయర్ 3 ప్రైజ్లు కొట్టామండి. అల్లూరు, దగదత్తి కొట్టాము.
మొన్న ఒడిసిలేరు కూడా వెళ్ళొచ్చాము. ఇప్పుడు ఇవి ఏ ఊరు? స్టోబడి కాలనీ ఇక్కడ కోవూరు. మన కోవూరు సొంత నియోజకవర్గం. అవునండి. ఓకే, వీటికి ఎట్లా ఇప్పుడు కొబ్బరి నీళ్ళు కూడా తాగిస్తున్నారు కదా, సో పోటీలకు వెళ్లే ముందు వీటిని ఏ విధంగా సిద్ధం చేస్తారు? 2 పూట్ల 7 నీళ్ళు పోస్తామండి. 2 పూట్ల దానా ఏడతాం. మధ్యాహ్నం కూడా కుదిరితే 7 నీళ్ళు పోస్తాం. సో వేడి నీళ్ళతో స్నానం చేపిస్తాము. దానా 2 పూట్ల మేతలు పెట్టుకుంటాం. అంటే రెగ్యులర్గానా పోటీలకు పోయే ముందా? రెగ్యులర్గా మేపుకుంటామండి. రెగ్యులర్గా పోటీ కంటే అప్పటికప్పుడు మనమైనా అప్పటికప్పుడు తింటే సరిపోదు కదండి. ముందుగా మనం కూడా జాగ్రత్త చేసుకుంటే ముందు నుంచి తిని మనం కూడా ఒకరు గట్టి పడితే పోటీలో గట్టిగా వెళ్తాం. ఎద్దులు కూడా అలాగే మనం ముందుగా తయారు చేసి పెట్టుకుంటే పోటీలో అవే గట్టిగా వెళ్తాయి. మీతో పాటు ఎవరైనా పోతున్నారు ఫీల్డ్లో? చాలా మంది ఉన్నారండి, చెప్పలేము. కాదు కాదు, మీ ఇద్దరు ఎక్కుతారా? ఒకరే? ఇద్దరం అండి. ఇద్దరు ఎక్కుతారు, మీరు ఇంకొకరు లోపల. సో మీరు ముందు ఉంటారా ఫస్ట్ రైడ్? మెయిన్గా ఏంటంటే ఈ ఎడ్ల పోటీలో నిలబడినప్పుడు టైంకి వెళ్ళి రావాలి అనేది కాకుండా ఏ విధంగా తీసుకెళ్తున్నాము అనేది ఇంపార్టెంట్ అనమాట. వెళ్ళి రావాలి అనేటువంటి కాన్సెప్ట్తోనే వెళ్తారు, కానీ గెలవాలి అనేటువంటి కాన్సెప్ట్ అయితే ఉండదు. ఎందుకంటే మధ్యలో జనాలు అడ్డం వస్తుంటారు కాబట్టి వాళ్ళు ఎవరికి ఇబ్బంది లేకుండా ఎడ్లు సైడ్ పోకుండా ముందుకెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో వెళ్తారు. వెళ్ళాక ఆ స్పీడ్లో వెళ్ళి రావడంలోనే గెలుపు బహుమతులు వస్తూ ఉంటాయి. ఆ విధంగా ఇప్పటికీ 3 బహుమతులు పొందారట. ఈసారి కూడా ఆల్ ద బెస్ట్ చెప్దాం సాస్ టీవీ తరపున, మీకు ఆల్ ద బెస్ట్ అండి. సో పోటీలు అనగానే ఊరు వాడ సంబరం అనమాట. కోవూరులో సగం మంది ఇక్కడే ఉంటారు అంటే అతిశయోక్తి కాదు. మరి మనతో పాటు ఉన్నారు ఒకరు, వారితో మాట్లాడదాం. మీరు ఎన్నేళ్ళ నుంచి వస్తున్నారు పోటీలకి? సో పోటీలు తిలకించడం పట్ల ఎట్లా ఉంటుంది ఈ రేస్ అనేది? నా వయసు 43 సంవత్సరాలు. నాకు 13-14 ఏళ్ళ నుంచి ఈ పోటీలను తిలకిస్తున్నామండి. ప్రతి సంవత్సరం సంక్రాంతికి ఈ పోటీలు జరుగుతాయి. ఫస్ట్ మేము చిన్నతనంలో కోవూరు మండల స్థాయిలో జరిగేదండి ఈ పోటీలు. రైతులు ఎంతో ఉత్సాహంగా పండగల్లో పాల్గొనేవాళ్ళు. ఇప్పుడు క్రమేపీ అది ఇతర రాష్ట్రాలకు కూడా స్ప్రెడ్ అయింది. ఇతర రాష్ట్రాల నుంచి కూడా బళ్ళు వస్తున్నాయి. ఒక వారం రోజులు ముందుగా వచ్చి ఇక్కడే స్టే చేసి బళ్ళును బేడ తోలటం చేయటము జరుగుతుంది. వారం రోజుల ముందు నుంచే ఇక్కడి నుంచి వచ్చి ఇక్కడ బేడ తోలటం చేయటము, ఇక్కడే భోజనాలు వండుకొని తినటము, ఇక్కడ వాళ్ళు వచ్చిన వసతులు కల్పించి ఎద్దులు పెట్టుకునే దానికి స్టాల్స్, బళ్ళు పెట్టుకునే దానికి వసతి. మా ఇక్కడ కోవూరు మండలము హాస్పిటల్ వాళ్ళు, ఇక్కడ మన నాయకులు వాళ్ళందరూ వీళ్ళకి షెల్టర్ ఇచ్చి వీళ్ళని ఆహ్వానిస్తున్నారు. మంచి ప్లేసులు, మంచి క్రీడా స్ఫూర్తిని కలిగిస్తున్నారు. మంచి బహుమతులు ఫస్ట్ ప్లేస్, 7th ప్లేస్, 3rd ప్లేస్ ఉందండి. ఇప్పుడు 5 ప్లేసులుగా దీన్ని తిలకించారండి. స్పెషల్ ప్రైజ్ వచ్చేసి స్పెషల్ జాకీ బాగా తోలిన వాళ్ళకి స్పెషల్ బహుమతులు కూడా ఉన్నాయి. ఎంతో సంతోషకరంగా ఈ పోటీలు జరుగుతున్నాయి. మేము కూడా చూసేదానికి సెలవులకి వచ్చామండి. ఈ పోటీలను చూస్తున్నాము. మంచి ఎద్దులు వచ్చినాయి. ఇవి వచ్చేసి కోవూరు కోవిడి కాలనీ ఎద్దులండి. అది అవి మా పిల్లకాయలకు తెలిసిన ఫ్రెండ్స్ చూసేదానికి వచ్చాయండి. సో మనతో పాటు మరొకరు ఉన్నారు, జాకీ, వారితో మాట్లాడదాం. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? నెల్లూరు రంగనాయకులపేట అండి. నేను అడ్వకేట్ని. ఇప్పుడు ఈ పోటీలు నిర్వహిస్తున్న పెద్దలకు, దానికి సహకరిస్తున్న రైతులకు రాజకీయ నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నేను 4 సంవత్సరాలుగా ఈ పోటీలు వస్తున్నాను. ఇక్కడ ప్రత్యేకంగా ఒకే స్టాండింగ్, ఒకే పద్ధతి పాటిస్తూ నిర్వహిస్తున్న రైతు సమన్వయ కమిటీకి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. రూల్స్ని ఏం చేంజ్ చేయకుండా ఖచ్చితత్వంతో నిర్వహించడం కూడా గొప్పతనం. అదీగాక మామూలుగా రైతుకి పశు సంపదకి ఉన్న దాని యొక్క స్నేహ సంబంధాలను తెలియజేయడం కోసమే ఈ యొక్క పోటీలు నిర్వహించడం జరుగుతుంది. రైతు రాజు అనేది లెక్క. రైతే దేశానికి వెన్నెముక. రైతుకి ఇచ్చే ప్రాధాన్యతలో ఇదో ఒకటి ముఖ్య విషయం. ఎందుకంటే ఇలాంటి నిర్వహించడం వల్ల రైతు యొక్క గొప్పతనం ప్రపంచానికి తెలుస్తుంది. అదేవిధంగా ఇక్కడ దాన్ని వీక్షించేందుకు గాను వచ్చే ప్రజానీకానికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. అంటే ఇప్పుడు ఈ ఎద్దులకి పూజలు అవి చేస్తూ ఉన్నారు కదా, ఎలాంటి పూజలు చేస్తారు? అంటే ఫీల్డ్లోకి వెళ్ళేటువంటి ముందు ఎలాంటి పూజలు చేస్తారు? ఫీల్డ్లోకి వెళ్ళే ముందు ఏ కార్యక్రమమైనా ప్రారంభించే దానికి ముందు విజయవంతంగా సాగడం కోసం ఏ భగవంతుడికి పూజ చేసుకుంటారు. ఎవరి ఇష్టదైవాన్ని వాళ్ళు ప్రార్థించుకుంటూ ఇష్టదైవాన్ని చేసుకుంటారు, ఒక్కరు అని కాదు.
ఆ ఇష్టదేవాన్ని ప్రార్థించుకుంటారు. పసుపు కుంకుమలతో వాటిని అలంకరిస్తూ అంటే విజయవంతంగా ఏ ప్రమాదం లేకుండా తిరిగి రావాలనే ఉద్దేశంతో దాన్ని నిర్వహించడం జరుగుతుందన్నమాట. అంటే నిమ్మకాయలు కట్టడం, కాడకేదో చేస్తున్నారు కదా, ఇవన్నీ ఎలా? శుభ సూచికలు. ఇప్పుడు ఏ కార్యక్రమం మనం జరుపుతున్నా ఇతర దిష్టి వాటి మీద సోకకుండా ఉండే దానికోసం వాటిని అలంకరించడం జరుగుతుంది. దిష్టి సోకకుండా నిమ్మకాయ కడతారు. విజయానికి కూడా సోపానం అది. ఎందుకంటే ఒక కార్యక్రమం ప్రారంభించేటప్పుడు మిగతా దుష్ట శక్తులు కూడా వాటిని ఆటంకం కలిగించకుండా ఉండే దానికోసం ఆ యొక్క నిమ్మకాయ వాడడం అనేది జరుగుతుందండి. సో మొత్తానికి చూసారు కదా, అన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి పరుగు పందానికి. సో ప్రత్యేక కేర్ అనేది తీసుకోవడం జరుగుతుందని చెప్తూ ఉన్నారు. అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. రాష్ట్రం నలుమూల నుంచి మొత్తంగా 44 జతల ఎడ్లు ఈ పోటీల్లో పాల్గొంటూ ఉన్నాయి. రాష్ట్రం నలుమూల నుంచి ఈ ఎడ్లు ఇక్కడికి చేరుకున్నాయి అన్నమాట. సో ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు అనేది కాదు, కానీ ఇది ఒక పండగ వాతావరణంలో తమకు పశువులకు ఉండేటువంటి ఒక అనుబంధాన్ని గుర్తు చేస్తూ, అంటే వ్యవసాయదారులకు పశు సంపదతో మనకు ఉండేటువంటి అనుబంధాన్ని గుర్తు చేస్తూ చేస్తున్నటువంటి సెలబ్రేషన్స్గా దీన్ని భావించాలి. ఒక సెలబ్రేషన్స్ మాత్రమే రైతులకు మరి ఎడ్ల అంటే పశు జాతికి ఉండేటువంటి ఒక సెలబ్రేషన్స్, వాటికి ఉండేటువంటి అనుబంధాన్ని గుర్తు చేస్తూ జరిగేటువంటి ఫెస్టివల్గా దీన్ని భావించారు. కాబట్టి రాష్ట్రం నలుమూల నుంచి ఎడ్లయితే వచ్చేస్తున్నాయి, అలాగే ప్రజలు స్థానికులందరూ కూడా ఎక్కువగా గుమిగూడి ఉన్నారు. సో వీళ్ళెవరికి ఇబ్బంది కలగకుండా రైడర్ జాకీ ఎవరైతే ఉంటారో వాళ్ళు గమ్యస్థానానికి చేరుకొని మళ్ళీ రిటర్న్ వాటిని తీసుకొచ్చి ఇక్కడ అంటే దాదాపుగా 1 కిలోమీటర్ పోను 1 కిలోమీటర్ రాను, లేదంటే 2 కిలోమీటర్లు పోను 2 కిలో ఇలా ఉంటుంది పోటీలు. సో ఈ విధంగా పోటీలో పాల్గొంటున్నారు. ఇది ఇక్కడ స్పెషల్ అన్నమాట. సో కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు.